రైతు సోదరులు మనం నీట్గా డ్రెస్ చేసుకుంటాం, 2 సార్లు స్నానం చేస్తాం. అంటే మనతో పాటు మన భూమి సేంద్రియ కర్బనం పెంచడం, హ్యూమిక్ పెంచడం, ఇవన్నీ యాజమాన్య పద్ధతిలో భాగంగానే గట్లకి గడ్డి లేకుండా నీట్గా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. గట్లు చాలామంది అడుగుతారు, ఎన్నిసార్లు గడ్డి మందు కొడతావు, గట్లకి ఇంత నీట్గా ఉంటాయి, పెట్టుబడి ఎక్కువ అవుదా అని. పెట్టుబడి ఎక్కువ అవుతే ఉండొచ్చు, 3 సార్లు అయితే గడ్డి మందు కొడతాను. ఎందుకు గడ్డి మందు ఇన్నిసార్లు కొడతానంటే మనం ప్రివెంటివ్గా అన్ని ఫంగిసైడ్లు మందులు వాడతాం. కానీ ఎంత మంచి రకమైన క్లైమేట్ కండిషన్స్ బాగాలేనప్పుడు ఒక్కోసారి ఏంటంటే తెగుళ్ళు, ముఖ్యంగా పాము పొడ కానీ అగ్గి తెగులు కానీ ఇటువంటి తెగుళ్ళు వచ్చేది ఏంటంటే మనకి ఈ గట్లకు ఉన్న గడ్డి వల్లే. పచ్చ పురుగు కానీ ఈ తెగుళ్ళు కొన్ని రకాల పురుగులు గడ్డితో వస్తాయి. ఇది నేను అనుభవపూర్వకంగా చూశాను. ఇక అప్పటి నుంచి అసలు నేను గడ్డి మొలవనేమను అసలు గట్లకి. అట్లా ఖర్చు అయినా సరే కానీ ఈ దిగుబడి సామర్థ్యంలో నేను ఇన్ని మెలకువలు, ఏది సేంద్రియ కర్బనం పెంచడానికి జీలుగా ఎట్లేస్తామో, వరిగడ్డి కోత కోసిన తర్వాత దమ్ము చేస్తాము, ఇవన్నీ అటువంటి యాజమాన్య పద్ధతిలో. ఇప్పుడు ఈ గట్లది కూడా అటువంటి యాజమాన్య పద్ధతిలో ఒక భాగమే. తెలియకుండా అలా నష్టపోతాం. గడ్డి ఉంటే ఎలుకలని పాములను మనకు కూడా సేఫ్ సైడ్గా ఉంటాం. అందుకోసం నేను ఈ గట్లు మాత్రం ఏది చేసినా శాస్త్రీయబద్ధంగానే